యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళీ కొన్ని చీరలతో మీ ముందుకు వచ్చింది మీరాదమ్మ. రోజు లైన్గా రోజుకొక వీడియో పోస్ట్ చేసేయాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ వెరైటీస్ అండి. ఈరోజు కూడా పర్టికులర్గా ఇది అని చెప్పలేను. కొంతమంది ఎక్కువ అడిగిన చీరలు మళ్ళీ రావటం వల్ల అవి పాతవి కొన్ని కలుపుకుంటూ మీ ముందుకు తీసుకొచ్చాను. లంగా ఓణీలు కూడా ఒకటి రెండు కలిసినాయి. ఇది ఫస్ట్ కాళీమాతకి ఇష్టమైన నలుపు రంగుతో కాళస్వరూపునికి ఇష్టమైన ఇక్కడ దేవుడిని ఎందుకు తీసుకొచ్చింది ఈ రాధమ్మ. అసలు రాధమ్మకు అసలు భయం లేదు. చూసారా సూపర్ కదా. లైనింగ్తో సహా ఇచ్చేస్తున్నట్టున్నారండి. ఇది బహుశా మనం లైనింగ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే ఇది పట్టు క్లాత్ లాగా క్రేప్ సిల్క్ లాగా ఉంది కాబట్టి దీన్ని మనం బాటమ్కి కింద వాడుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి మనకి ప్రైస్ పడుతుంది. దీనికి ఒకవేళ అది కుట్టించుకోవడం ఇష్టం లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ అండి మొత్తంగా. మనం వేరే లెగ్గిన్స్ ఏమన్నా వేసేసుకుంటే కొంచెం ఖర్చు తగ్గుతుంది, కుట్టుకుని తగ్గుతుంది కదా. దీనికి చున్నీ ఇలా వచ్చింది స్కాలప్ బోర్డర్స్లో, చుట్టూ సేమ్ మొత్తం ఇదంతా బ్లాకే అండి. బ్లాక్ అంటే ఇష్టం ఉండి ఎంబ్రాయిడరీ వర్క్ అంటే ఇష్టపడే వాళ్ళు మాత్రం తీసుకోండి. ఇది తిరిగేసి చూపిస్తున్నాను కదా. బ్లాక్ చున్నీ అండి, స్కాలప్ బోర్డర్స్లో మధ్యలో చిప్స్ కుట్టారు. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. మిషన్ ఎంబ్రాయిడరీ కదా, దానికి తోడు డిజైన్ కూడా చాలా ఫ్లవర్స్ అవి చాలా అందంగా డిజైన్ చేశారు లతల్లాగా. సో ఈ చీర అయితే, ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. కంప్లీట్ సెట్ అండి ఇది. నేను లైనింగ్ అని చెప్పింది లెగ్గిన్స్ ఇష్టపడి వేసుకునే వాళ్ళ కోసం. అదర్వైజ్ ఇది మనం నలిపేస్తున్నాం కాబట్టి ఇంత అందంగా పెట్టాను ఇక్కడ. ఇది చందేరి సిల్క్ అండి. చందేరిలో కొంచెం పెద్ద బోర్డర్స్, కంచి బోర్డర్స్లో వచ్చేస్తాయి. ఆ స్మూత్నెస్కి చిన్న వేరియేషన్ వస్తుంది. ఇది హాఫ్ వైట్ మీద బ్లూ ఎల్లో కలర్స్, గోల్డ్ లైన్స్ కూడా ఇచ్చారు పళ్ళు అంతని. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ బ్లూ వాడకుండా మిగిలిన కలర్స్తో డిజైన్, స్మాల్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. సో ఈ చీర కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదొక చీర. ఇంకా ఇది పైన కింద సిమిలర్ బోర్డర్స్ కనిపిస్తూ సిల్వర్ కలర్ జరీ వాడుతూ బ్రిక్ రెడ్కి, లేదంటే మెరూన్ అనొచ్చు, మంచి మెరూన్ అండి. ఇది మనం బొట్టు పెట్టుకుని కుంకుమ కలర్ కూడా కాదు, పింకిష్ రెడ్ అనొచ్చు. పింకిష్ రెడ్కి మ్యాంగో ఎల్లో శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చి ప్లెయిన్ ఏమో బ్లౌజ్ వచ్చింది. చూసారా మ్యాంగో ఎల్లో అండి. నేను సరిగా చెప్పలేకపోతున్నాను, ఇన్ని రోజులు అయిపోయినా కూడా నీకు రావట్లేదేంటి రాదమ్మా అని అనొద్దే. నేనే అనేసుకున్నాను కదా, ఇంక మీరు అనొద్దు. ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. రిచ్ పళ్ళు వచ్చిందండి. ఆ హాఫ్ మీటరే డిజైన్ ఇచ్చారు. లైట్ వెయిట్లో ఉంది చీర. అలానే మనం పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇవి తేలిగ్గా ఉంటాయి కదా, కొంచెం మరీ తేలిక కాదు, జరీ వచ్చింది కదా, తేలిగ్గా ఉంది. ఇది మనం చాలా ఈజీగా చక్కగా కట్టుకోవచ్చు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను కట్టుకున్న చీర కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గుళ్ళో కొనుక్కున్న చీర. కొనుక్కోలేదు, ఎవరో కొనిచ్చారు నాకు. బాగుంది కదా, కొంచెం కాదు చాలా చాలా బాగుంది. దీనికి కలంకారీ ప్రింట్ డిజైన్ చేసుకుని ఎయిర్ హోస్టెస్ మూడేమో చిన్నప్పుడు ఇలా వేసుకునేవారు. ఈ మూడు వేసుకుని సైడ్ ఫ్లవర్స్ పెట్టుకుని చామంతి పువ్వులు ఇక్కడ ఇది గోల్డ్ పెట్టుకుని, ఇక్కడేమో నడుంకి ఈ బొజ్జు కనిపిస్తుందని ఇది కనిపించకుండా ఇలా పెట్టుకుని మీ ముందుకు వచ్చింది మీ రాధమ్మ. అయ్యో మా రాధమ్మకి ఏమైంది అంటారు ఇప్పుడు నా సిరహాసిని అమ్మ అభిమానులు, భక్తులు అనాలి. ఇంకా ఇది హాఫ్ శారీ అండి. కోటాలో హాఫ్ శారీస్ చాలా ఎక్కువ మంది అడిగారు, అందుకని తెప్పించడం జరిగింది. దీనికి చూసారా బోర్డర్స్ ఇలా వచ్చినాయి. ఇది మంచి గ్రీన్ అండి. బర్డ్స్ని, ప్యారెట్స్ని డిజైన్ చేశారు. గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి కాబట్టి చెప్పడం కష్టమైపోతుంది. ఇది బ్లౌజు. ఇది ఓనీ అండి, ఓనీ వచ్చింది. ఇది మనకి పండుగకి సరదాగా కుట్టించేసి పిల్లలు ఇలా ఒకటి రెండు సార్లు కట్టుకుని ఆ తర్వాత ఐరన్ చేసుకుని ఇంకో 2-3 సార్లు కట్టుకున్న తర్వాత పోయినా పర్వాలేదు. ఎందుకంటే అంత రీజనబుల్ ప్రైసెస్లో అంత కలర్ఫుల్గా లైట్ వెయిట్, బేసికల్గా మనకి లైట్ వెయిట్. ఇప్పుడు ఈ మధ్య చూసాను నేను, ఈ బోర్డర్ని పైన ఇచ్చేస్తున్నారు కదా, ఈ బోర్డర్ని కూడా కట్ చేసి కింద ఇంకొక లేయర్ కింద అటాచ్ చేసి, అసలు ఒక అమ్మాయి ఎవరో యూట్యూబ్లో చూపిస్తుంది, ఒక రేంజ్లో కుట్టేస్తుంది అమ్మాయి, డిజైన్ చేసేస్తుంది. నాకు చాలా సరదా వేసింది. తీసి దాచవలసింది, మీకు లింక్ షేర్ చేద్దాం. కుట్టించుకునే వాళ్ళకి ఐడియాస్ కదా అవన్నీ.
సో ఇంకా అక్కడికి కోట ఇక్కత్ వచ్చింది. ఈ చీరలు కూడా అండి చందేరి టైప్లోనే వస్తున్నాయి, కానీ ఇవి చాలా అంటే చాలా స్మూత్గా. ఒకటి కాఫీ కలర్ పెడితే ఎవరో ఒక 10-15 మంది దాకా అడిగారు. చూసారా మీరు రాధమ్మ మడతలు ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. కాదు వాళ్ళు పెట్టింది, నేను ఇప్పుడే ఓపెన్ చేసా. ఇది బ్లౌజ్ అండి, ఇది పళ్ళు అంతా లైన్స్ బ్లాక్ ప్రింట్ లాగా డిజైన్ చేశారు. చెప్పాను కదా నేను, చాలా అసలు స్మూత్గా ఆ పౌడర్ చల్లినట్టుగా ఉందని చెప్తే నాకు చెప్పటం రావట్లేదు. మొన్న ఎవరో చెప్తుంటే విన్నాను, వద్దు ఎవరిని కాపీ కొట్టద్దు, మనల్ని అందరూ కాపీ కొట్టాలి. నేను ట్రెండ్ సెట్టర్, నీ ట్రెండ్ ఫాలోవర్ని కాదు. సో మనల్ని ఎవరైనా ఫాలో అవ్వాలి కాబట్టి ఇది పౌడర్ వేసుకున్నట్టే ఉందండి. హ్యాపీగా హాయిగా అసలు తేలిగ్గా స్మూత్గా లుక్ ఏమో రిచ్ లుక్, ఎందుకంటే థ్రెడ్ బోర్డర్స్ కదా, అఫీషియల్ లుక్ వస్తాయి ఇవన్నీ. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే చాలా అంటే చాలా బాగుంది. కలర్ని మస్టర్డ్ ఎల్లో అని చెప్పొచ్చు. మస్టర్డ్ ఎల్లోకి మనం కుంకుమ పెట్టుకునే కలర్ మెరూన్ రెడ్ అనకూడదు, మెరూన్ కలర్ని బోర్డర్స్లో వాడారు. డిజైన్ చాలా బాగా ఇచ్చారు, బ్లౌజ్ కూడా. సో అది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇవి ఇక్కత్ కాటన్స్ అండి. ఇంకా అసలు ఇవి నేనైతే సమ్మర్లో పెళ్ళిళ్ళకి మొన్న మంగళగిరి కట్టుకున్నాను కదా, అలా కట్టేసుకోవచ్చు. ఇవి పట్టు చీరలను పోటీ పడేలాగా ఉన్నాయి. ఇది పళ్ళు అండి ఇక్కత్ డిజైన్లో. ఇది బ్లౌజ్ రెడ్ ప్లెయిన్ ఇచ్చారు, నాకు తెలిసి కాదు ఏదో అయ్యింది ఇక్కడ. వీటికి బ్లౌజులు ఉండవు, నేను ముందే చెప్పా. వెరీ రేర్గా బ్లౌజులు కట్ చేయించి పెడుతున్నాం, కానీ బ్లౌజులు ఉండవండి వీటిలో. మనం ఈ రెడ్ మంచి మిర్చి రెడ్ మాట ఇది. ఈ మిర్చి రెడ్కి ఈ సర్ఫ్ బ్లూకి ఇక్కత్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. ఇదే బ్లౌజు అసలు ఒక రేంజ్లో కనిపిస్తుంది. 2x2 క్లాత్లు తీసుకుని కుట్టించుకున్నా బాగుంటుంది. ఆ డిజైన్స్ చేయించుకోండి. వెనుక అది ఒక ఆవిడని చూసా గ్యాట్వేలో, ఆవిడ వెనుక నుంచి ఫోటో తీసుకోవాలనిపించింది, కానీ చంపేస్తారు నన్ను అని చెప్పి తీసుకోలేదన్నమాట. కదా. ఇది పింక్ అండి. పింక్కి ఇది ఈ ఎల్లోని ఏమనొచ్చు, బంతి పువ్వు రంగు అండి, ముద్ద పసుపు రంగు అండి. చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇది ఆరెంజ్ షేడ్లా కనిపిస్తుంది, కానీ ఆరెంజ్ కాదు, పసుపు కలర్. ఆరెంజ్ కాదు, ఎల్లో కాదు, మంచి కలర్. ఆరెంజ్ అని చెప్పేయచ్చేమో. పింక్ ఆరెంజ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఇప్పుడు లేటెస్ట్ నా దృష్టిలో. సో పళ్ళు బోర్డర్స్ చూసారా ఎంత అందంగా ఉందో. మధ్యలో అంతా డిజైన్ అలా వచ్చింది. పళ్ళులో మాత్రం కలర్స్ వాడకుండా ఓన్లీ వైట్తో డిజైన్ చేశారు. శారీ మొత్తం ఇలా వచ్చింది. ఇది 2x2 క్లాత్ తీసుకుని చక్కగా ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టుకుని నిండుగా కుట్టించుకుని ఈ చీర కట్టుకుంటే, నేను చెప్తున్నాను కదా, పెళ్ళిళ్ళు చేయించేయచ్చుమాట. అంత బాగుంది. నేను ఎప్పుడైనా సరే ఈ కలర్ కంచిపట్టు చీర కొనుక్కున్నాను అనుకోండి, దీనికి తోడు ఇలాంటి కాటన్ చీర కొనుక్కుంటా. ఫంక్షన్స్ కానీ ఏమైనా అయినాయి అనుకో, 1-2 గంటలు పూజలోకి వచ్చిన తర్వాత ఆ చీర బరువుకి, నగల బరువుకి విసుకొస్తుంది కదా, వెంటనే మనం వచ్చి అందరూ ఉంటారు కదా ఇంట్లో లోపలికి వచ్చి గబగబా ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా సేమ్ అన్ని లోపల అన్ని బ్లౌజ్ మ్యాచింగ్ ఉంటాయి కాబట్టి మెత్తడి చీర కింద వెంటనే ఇలా కట్టేసుకుంటా ఉంటాయి అనమాట. ఒక టిప్ చెప్పాను మీకు అందరికి, రాధమ్మ టిప్. ఇది కాటన్ కోట డ్రెస్ అండి, వైలెట్ కలర్. బాటమ్ ఏమో ఇలా ఇచ్చారు, కాటన్, ప్యూర్ కాటన్ ఇచ్చారు. చున్నీని టాప్ మాత్రం వైలెట్ కలర్లో మనకి బాటంలో ఇచ్చిన డిజైన్ లెహరియాస్ ఇచ్చారు చున్నీలో. ఈ చిన్న పిల్లలు అయితే చక్కగా ఎంతసేపు అనే డ్రెస్సుల్లో ఉంటారు. ఇప్పుడు మన పిల్లలు, ఇది టాప్ వచ్చింది, బాందిని ప్రింట్ వచ్చిందండి. ఇది లెహరియా డిజైన్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ప్యూర్ సిల్క్ చీరతో సందడి చేస్తున్న మీ రాధమ్మ. ఇదిగో సిమెంట్ కలర్ అండి, బాటిక్ ప్రింట్స్ అన్నట్టు కనిపిస్తున్నాయి. మరి నాకు ఈ ప్రింట్ని ఏమన్నాలో తెలీదు. డిజైన్స్ అన్నీ కాపీ కొట్టేస్తున్నారు కదా, చెప్పడం కూడా కష్టమైపోతుంది. సిమెంట్ కలర్, కాఫీ కలర్ కాంబినేషన్. నాకు ఇది జార్జెట్ సారీ కాంబినేషన్లో ఉంది. చెప్పాను కదా కంకటాల్లో చాలా ఎక్కువ రేట్లు పెట్టుకునేదాన్ని, అలా కొనుక్కున్నాను. ఇదే కాంబినేషన్ నా దగ్గర ఆర్గెంజా కూడా ఉంది. ఈ బటర్ఫ్లైస్, ఫ్లవర్స్, లతలు, ఆకులు అన్నీ డిజైన్ చేశారు. పళ్ళు ఏమో
మీకు చూపించాను. శారీ మొత్తం కూడా అదే డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఒకటి కాఫీ కలర్ వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నచ్చకపోతే నేనే కుట్టించేసుకుని మీ ముందుకు వచ్చేస్తానని తెలియజేస్తూ మరో చీరలోకి వెళ్ళిపోతున్నాం. మీరు అదమ్మా అసలు నేను కబుర్లు ఏంటో తెగొచ్చేస్తున్నాయి నాకు. ఇది టస్సర్ అండి, ప్యూర్ సిల్క్, టస్సర్ సిల్క్, జార్జెట్స్, షిఫాన్స్, ఇది అది అని లేదు, అన్ని వెరైటీ చీరలతో మీ ముందు సందడి చేసేస్తున్నా. మీరు అదమ్మా ఇప్పుడు ఇది తమ్మునేలు ఇస్తామన్నమాట. ఇవి ఎక్కువ వెళ్తున్నాయి కదా, అందుకని చాలా ఎక్కువ మంది ఫోటోలు పెట్టి కూడా అడిగారు నాకు ఇలాంటివి కావాలమ్మా అని. కానీ అడిగిన వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నా అన్ని వేల మందిలో. పదుల మీద కస్టమర్స్ ఉంటారు, వందల మీద మెసేజ్లు వస్తాయి, కానీ వచ్చిన వాళ్ళు కలిపి వేల మీద ఉండవు. అదేదో బై మిస్టేక్ వచ్చిందన్నమాట. సో ఇవి మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లోకి సిమెంట్ కలర్ అనొచ్చా, లేదంటే ఇది మీరు చెప్పండి. కలర్ బ్లూయిష్, సిమెంట్ కలర్ బ్లూ కలిపితే ఒక డిఫరెంట్ కలర్ లాగా వచ్చిందని చెప్పడం కష్టంగా ఉంది. దీనికి అక్కడక్కడ పెయింట్ ఇచ్చారు, చెక్స్ వచ్చింది, పళ్ళులో లైన్స్ వచ్చింది, బ్లౌజు లైన్స్ అంతా పళ్ళు అంతా డిజైన్ వచ్చిందండి. పళ్ళు డిజైన్ వచ్చింది చెక్స్ తోటి, లైన్స్, బ్లౌజ్ వచ్చింది. సో ఈ కలర్స్ ఇవి రెగ్యులర్గా ఎక్కువ వెళ్ళే మోడల్స్ కాబట్టి నేను ఇంత పర్టికులర్గా చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ టస్సర్ సిల్క్ అండి. టస్సర్ సిల్క్ ఈ మధ్య నేను ఒక 4 దాకా కొనుక్కుంటాం, తెలియక కట్టుకోవడం వల్ల వీటందరూ నాకు కూడా తెలిసిపోయింది. అందుకే మీకు ఎవరికైనా నచ్చితే అసలు ఆలోచించుకోకుండా తీసుకోవచ్చిన. ఆ ఫ్యాబ్రిక్ అంత స్మూత్నెస్ ఉంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మీకు నలపకుండా జాగ్రత్తగా మడతలు పెట్టేసి పంపించేస్తా. ఇంకా ఇది జార్జెట్, నాకు ఈ బ్లాక్ ఏంటో పిచ్చిగా నచ్చేస్తున్నాయండి. అందుకే బ్లాక్లు నేనే ఎక్కువ కట్టేసుకుంటున్నాను. చూడండి అసలు ఇది అలా జాలువారుతుంది అసలు నా చేతుల్లోని. ఇది పళ్ళు అండి, బ్లౌజు ప్లెయిన్ ఇస్తున్నారు. ఇవి జనరల్గా చిన్న ఫ్లవర్ ఇస్తే ఇస్తారేమో, అంతే అండి, ప్లెయిన్ వస్తుంది. రన్నింగ్లో మనం కట్ చేసుకోవడమే. ఇదిగో ఈ ఫ్యాబ్రిక్ తిరిగేసి ఇలా ఉంది. ఇది రైట్ సైడ్. చాలా అంటే చాలా బాగుందండి. శారీ మొత్తం బాడీ ఎలా వస్తుందంటే ఇదిగో అక్కడక్కడే ఒక ఫ్లవర్. అందువల్లే ఇంత బ్లాక్ ఇంత అందంగా ఉంటుందా అని ఈ పింక్ని వీళ్ళు వాడిన అక్కడొక రోజు ఇచ్చిన దీన్ని బట్టి బ్లాక్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికి ఇది నలిగిపోతుంది, నేను నలుపున్నాయి. ఇది ఒకసారి నేను మడత పెట్టుకునే వరకు మీరు వెయిట్ చేయండి. చూసారా ఈజీగా మడత పెట్టాను. అలా పక్కన పడేసాను అనుకో ఏమవుతుందంటే పాడైపోతుంది, నలిగిపోతుంది. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. చూడండి మధ్యలో అంత వైట్, పైన కింద బోర్డర్స్. దీన్ని చినాన్ అని కూడా అంటున్నారు, వాడే వాళ్ళకి తెలుస్తాయి. షిఫాన్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట. బ్లౌజ్ ఏమో పింక్ చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపించింది. చాలా మధ్యలోనేమో బేబీ పింక్ అండి. ఈ చిన్న డిజైన్ వల్ల మొత్తం అసలు ఒక పట్టు చీర చూస్తున్నంత ఆనందంగా అనిపించింది నాకు. పళ్ళు కూడా చూసేద్దాం ఒకసారి. నేను ఓవరాల్గా అలా చూసి పళ్ళు అండి, ఇది చాలా అంటే చాలా బాగుంది చీర. ఇదిగో నేను ఎక్కువ మధ్యలో లాగేస్తే పళ్ళు అలా వచ్చింది. సో చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే, ఎందుకంటే ఎక్కువ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే నలిగిపోతే మళ్ళీ కట్టుకునే వాళ్ళు ఏంటి రాదమ్మా ఇలా నలిపేసి పంపించారు అని అడగకూడదు కదా నన్ను. సో ఇదన్నమాట సంగతి. ఈ చీర కూడా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. నేను ఎప్పుడైనా ఇంత పద్ధతిగా మడతలు పెట్టుకుని చూసారా, అప్పుడప్పుడునే చూస్తారు. అందులో ఈ చీరలు ఒకటి అనమాట. ఇది చెప్పాను కదా, జార్జెట్లోనే ఒక వెరైటీ మొన్న ఒక కలర్ ఇస్తే ఎక్కువ మంది అడిగారు. దీనిలో ఆ రోజు నేను సరిగా బ్లౌజ్ కూడా చూపించక నువ్వు నాకు నచ్చేవాళ్ళు కట్టారండి అని చెప్పాను కదా, అది నేను అప్పట్లో సేమ్ కలర్ కొనుక్కున్నాను. ఇప్పుడు నాకు ఆ సేమ్ కలర్ దొరికితే తెప్పించేద్దునేమో. ఇది శారీ మొత్తం కాఫీ పౌడర్ కలర్ అండి. ఇంకా అసలు ఒక రేంజ్ అన్నమాట. మ్యాంగోస్ పైన కింద మొత్తం స్మాల్ చెక్స్ వచ్చేసింది శారీ మొత్తం. పైన కింద బోర్డర్స్ ఈవెన్గా వచ్చినాయి. బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు. దీనిలో బ్లౌజ్కి బోర్డర్ ఇవ్వలేదు, బెనారస్ డిజైన్ లాగా ఇచ్చేస్తారు మనకి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి.
ఇదొక చీర. ఇంత అసలు ఇది కొంచెం ఈ చెక్స్ వల్ల మనకి గోల్డ్ జరీ చెక్స్ అండి. చెక్స్ వల్ల అందం పెరిగిపోతుందన్నమాట. పట్టు చీరలు చూసినంత ఎఫెక్టివ్‌గా అనిపిస్తున్నాయి నాకివి. సో, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది కూడా అందులోనే ఒక డిఫరెంట్ వెరైటీ. అది మనం డ్రై వాష్కి కానీ డ్రై వాష్కి అక్కర్లేదు, రోలింగ్ కానీ పాలిషింగ్ కానీ పాలిషింగ్ కంటే రోలింగ్కి ఇస్తే బాగుంటుంది. అలానే స్టార్చ్లు వేసేయద్దని చెప్పండి. ఇది ఆరెంజ్ కలర్కి వైన్ కలర్ అండి. అదే క్లాత్ ప్యూర్ జార్జెట్ లాగే అనిపించింది. షిఫాన్స్ లాగా జార్జెట్స్ లాగా మిక్సింగ్ లాగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్సీ శారీస్ అని చెప్పొచ్చు వీటిని. ఇవి చూసే వాళ్ళకి తెలిస్తే నాకు మెన్షన్ చేసేయండి క్లాత్లు. వీలైతే మేమే బిల్ మీద ఉన్నది చూసుకుని. ఇది 2 కలర్స్, ఆరెంజ్ వైన్, గ్రేప్ వైన్. సో వైన్ అని బదులు గ్రేప్ కలర్ అనొచ్చు. ఇదిగో ఈ పెద్ద స్మాల్ బోర్డర్ కింద కంచి బోర్డర్లో ఇచ్చి ఇలా ఇచ్చారండి డిజైన్. పెద్ద బోర్డర్, చిన్న బోర్డర్, స్మాల్ బోర్డర్. హైట్ ఉన్న వాళ్ళు, హైట్ లేని వాళ్ళు, పొట్టి వాళ్ళు, పొడవు వాళ్ళు, రెండింటికి పెద్ద తేడా లేవో అవే మాటలు అటు ఇటు తిప్పి మాట్లాడుతూ చూపించేసి చెప్పేస్తున్నా మీ రాధమ్మ కబుర్లో. ఇది బ్లూ అండి. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఇంత తక్కువ ప్రైస్లో ఇంత రిచ్ లుక్ నాకు వదలబుద్ధి కావట్లేదు. అందుకనే తెప్పించేస్తున్నాను. రామ్యాంగులు డూప్లికేట్స్, సెమీ రామ్యాంగో అనొచ్చు. మనకి ఇవి 14,000 15,000 పైన ఉంటాయి. ఇవి మాత్రం 3,000 లోపు అలా పడుతున్నాయి ఇవి. సో ఈ చీరలు ఎవరికైనా నచ్చితే, ఇందులో డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. అవి ఎక్కువ మంది అడిగారని మళ్ళీ తెప్పించడం జరిగింది. వైషు ఒకసారి ఆఫ్ చేయి. అయినా స్మాల్ బోర్డర్, గ్యాప్ బోర్డర్లో ఇచ్చి కింద కంచి బోర్డర్స్లో ఇచ్చండి. పళ్ళు బోర్డర్స్లోని ఒక స్కై బ్లూని వాడి డార్క్ బ్లూకి బ్లౌజ్ కూడా పళ్ళులాగా రిచ్ పళ్ళు బ్లౌజు చాలా బాగా ఇచ్చారు. ఇది బ్లౌజు చూపించాలని మళ్ళీ ఓపెన్ చేశాను. సరిగ్గా చూపించకపోతే అర్థం కాదు కదా అని. నేను ఫోటోలు పెట్టలేమండి. ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు మేము వేరే చోటు ఉంటాము, అయినా రిలీజ్ చేసేయాలని చేసేస్తూ ఉంటాం. సో దగ్గరే ఉండి ఇక్కడే కూర్చుంటే ఆన్సర్ చేసినప్పుడు అడిగిన వెంటనే పెడతాను. కానీ మ్యాక్సిమం మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము. మేము తలొక చోట ఉండి ఆన్సర్స్ చేస్తూ ఉంటాం, కెమెరా ఒక చోటు ఉంటుంది. అందువల్ల మొబైల్ ఒక చోటు ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో మేము ఉండడం వల్ల ఫోటోలు పెట్టలేకపోతున్నాం. అందులోనే ఇది ఇంకొక కలరు, పింక్ బ్రిక్ రెడ్, కుంకుమ కలర్ అండి. కుంకుమ కలర్కి పైన కింద బోర్డర్స్ సేమ్ ఆ బ్లూ శారీ లాగే వచ్చినాయి. పళ్ళు అంతా రిచ్ పళ్ళులాగే బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి. ఇంకా చూపించక్కర్లేదు, ఏవేందో ఇలా వచ్చింది బ్లౌజ్. బ్యాక్ సైడ్ కూడా మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టేలాగా లేదు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మనం మినీ పార్టీస్, చిన్న బర్త్డే పార్టీస్కి వాటికి కట్టుకోవచ్చు. ప్రైస్ తక్కువే కాబట్టి క్యాజువల్గా ఆఫీసులకు కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. స్కూల్లో చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. ఇంకా లాస్ట్లో ఈ చీర అండి. ఈ చీర ఇక్కత్ పట్టు, సింగిల్ నేత అండి. ఇక్కత్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. సింగిల్ నేత, డబుల్ నేత, త్రిబుల్ నేత అన్నింట్లోనే ఉన్నట్టే వీటిలో కూడా ఉంటాయి. ఇది సిమెంట్ కలర్కి రామనీలం అంటారు కదా, దాన్ని ఇలా డిజైన్ చేశారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్స్, పైన బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ లాగా ఇచ్చి మధ్యలో డిజైన్ ఇలా వచ్చిందండి. ఏమన్నాలో ఈ డిజైన్ని. సో నాకైతే చాలా నచ్చింది. సింగిల్ నైఫ్ కాబట్టి మనకి తక్కువ పడుతుంది. మనకి వర్క్ ఎక్కువయ్యే కొద్దీ చీరలో ప్రైస్ మారిపోతుంది. దానికి తోడు నేను ఫస్ట్లో ఇక్కత్ పట్లు తక్కువ రేటుకే తెచ్చాను. ఫస్ట్ కదా నాకు తక్కువకి ఇచ్చారంట. తర్వాత నాకు వాళ్ళు రేట్లు పెంచేయటం, తర్వాత అన్ని రేట్లు పెరిగినాయి అని మళ్ళీ పెంచేయటం, అందువల్ల ప్రైస్ కొంచెం వేరియేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్లో తక్కువకి వచ్చినాయి అని కూడా అడగొద్దు. డిజైన్ మారుతూ ఉంటుంది. అయినా నేను ఒకసారి తెచ్చిన సారీ రెండోసారి మ్యాక్సిమం నాకు దొరకట్లేదు. తేవాలని చూసినా దొరకట్లేదు. ఇదే చివరి చీరతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంది మీ రాధమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.